రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మండలం 4 గ్రామాల నుంచి కొండపోలూరు, జక్కులెక్కలం, గన్నవరం టౌన్, అలాగే కేసరపల్లి నుంచి నున్న విజయవాడ రూరల్ మండలం, అలాగే అంబాపురం నుంచి 4 వార్డు మెంబర్లు, నున్న నుంచి భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో ఒక 50 ఎస్టీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం చేరిన పరిస్థితి. అలాగే గన్నవరం టౌన్లో ఎస్సీ కాలనీ చెందిన బుజ్జారావు కానీ ముస్లింపేట నుంచి కానీ భారీగా చేరికలు చేరిన పరిస్థితి. అలాగే ఈ బాపులవాడ మండలం నుంచి కూడా కొన్ని గ్రామాల నుంచి చేరిన పరిస్థితి. దాదాపు పెరికేడ్ నుంచి 600 నుంచి 700 మంది కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా గన్నవరం నియోజకవర్గంలో ఎగరేయడానికి మేము సైతం వాళ్ళు కూడా నాతో తోడు వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీలో ఉండగా నాతో పనిచేసి నున్న గ్రామం నుంచి కానీ వేరే గ్రామాల నుంచి కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం, తరతరాలుగా కాంగ్రెస్ కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా, ఈయన ప్రసాద్ గారు తరతరాలుగా కాంగ్రెస్, వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ సర్పంచ్ అన్నీ చేసినాను, ఈయన ఏఎంసీ చైర్మన్ చేసినాను, ఈవిడ లోకల్ సర్పంచ్ ఎంపీపీ చేసిన ఈవిడ కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఓటేసిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళందరూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో జరిగిన పరాకాష్ఠగా భావించి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కూడా దారుణమైన వైసీపీ శ్రేణులు కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇది రాబోయే ఎన్నికల రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందని నేను భావిస్తున్నా. అలాగే పార్టీలో చేరిన అందరి సహకారంతో, మద్దతుతో గతంలో గన్నవరం నియోజకవర్గంలో బాలవర్ధన్ గారికి 22,000 మెజార్టీ వచ్చింది. దానికన్నా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. చూడాలి, కాలం నిర్ణయిస్తుంది. రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో భువనేశ్వర్ గారికి సీటు గిఫ్ట్ ఇవ్వడం కూడా 100కి 200% ఖాయంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. ఇది అసలు తెలుగుదేశం సీటే. ఇండిపెండెంట్ ఇతర పోటీ చేసినప్పుడు కూడా గద్దె రామ్మోహన్ రావు బాలవర్ధన్ గారు టికెట్ ట్రై చేసినప్పుడు బాలవర్ధన్ రావు రేపే పార్టీ ఉంది, 90% పార్టీ ఆయనతో ఉంది, 10% పార్టీని చేసి కాంగ్రెస్ని చంపేసి గద్దె రామ్మోహన్ శాసనసభ్యుడు అయ్యాడు ఆయన రామ్మోహన్ గారు. అలాగే ముదరబోయిన వెంకటేశ్వర కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఒకసారి పోటీ చేసి కష్టపడితే సీట్ నిరాకరించిందని ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు 2,000 ఓట్ల మెజార్టీతో ముదరబోయిన గారికి గెలవడం జరిగింది. ఆయన కూడా ఆ రోజు కాంగ్రెస్ని చంపేశారు. రాబోయే కాలంలో 2009 డీలిమిటేషన్ తర్వాత 3 సార్లు హ్యాట్రిక్ తెలుగుదేశం గెలిచిన సీట్ ఇది. రాబోయే కాలంలో నేనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో చాలా దగ్గరగా తీసుకొచ్చి 300 ఓట్ల దగ్గరలో పెట్టిన పరిస్థితి. మేమందరం కష్టపడి తిరిగి 80-90 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తను పవర్లోకి వచ్చి నాకు పవర్ షేర్ చేయకుండా ఉన్నందుకు నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతానికి తీసుకున్నా అని చెప్పాడు. ఆ రోజు చంద్రబాబు గారి హోదా ఈ రోజు కూడా పోలా, ఆయన ప్రతిపక్ష నాయకుడు కొనసాగుతున్నాడు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ హోదాలన్నీ పోగొట్టాడు. దానికి తార్కాణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నా అభ్యర్థిత్వానికి మద్దతుగా ఇంతమంది భారీ స్థాయిలో చేస్తాను నేను కల్లో కూడా హింసలా. నేను ఈ నియోజకవర్గంలో ఏమీ చేయకపోయినా నా పచ్చబొట్లు గుండెల మీద చేతుల మీద వేసుకున్న కార్యకర్తలు, అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఏమి ఇచ్చిన వాళ్ళ రుణం తీర్చుకోలేను. నేను వాళ్ళకి ఏ పదవి ఇవ్వాలా, ఒక ఎంపీటీసీ ఇవ్వాలా, ఒక సర్పంచ్ ఇవ్వాలా. కానీ 9 మంది సర్పంచ్లు, 16 మంది ఎంపీటీసీలు ఇప్పుడు పార్టీలో చేరారు. ఇంకా రాబోయే కాలంలో వైసీపీని సగం ఖాళీ చేస్తానని చెప్పా. అది దాటిపోయే పరిస్థితులు కనపడుతున్నాయంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఆ రోజున కాంగ్రెస్ ఎలా డిపాజిట్ కోల్పోయిందో 2 సార్లు డిపాజిట్ కోల్పోతుందని నేను అనుకోవట్లేదు. కానీ భారీ మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కౌరవ సభగా అభివర్ణించి బయటకు వచ్చేసిన ఆయన్ని మళ్ళీ గౌరవ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే వెళ్తానన్నది ఆయన మాట నిలబెట్టడం ఖాయం. అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. దాని తార్కాణం చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్పందన ఆయన సభలకి. అలాగే నేను పర్యటిస్తున్న గ్రామాల్లో కూడా అదే ప్రజలు ఎదురు వస్తున్న పరిస్థితి. రామవరపాడు, ప్రసాదంపాడు కట్ల మీద నిన్న మొన్న తిరిగితే ప్రజలు నాకు ఎదురు వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు యార్లగడ్డకి ఎదురు వస్తున్న జనం అని చెప్పమని చెబుతున్నారు మీడియాకి. వాళ్ళే అంటే వాళ్ళు ఎంత కసిగా ఈ ప్రభుత్వం మీద ఉన్నారో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు ఏ రోజు పొన్నెత్తి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు అన్నా, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాడు. ఇప్పుడు వరకు అసలు నన్ను ఇలాంటి పరిస్థితులకు ఎందుకు నెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడారు. రేపు ఏం మాట్లాడారో చూసినా మీతో స్పందిస్తా. థ్యాంక్ యూ. మరి మీరు ఎన్ని సీట్లు విజయం సాధించారు? అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలిగితే ప్రకాష్, వై నాట్ 175 అని నినాదం ఇచ్చిన 2 మాసాల లోపే సిద్ధమని ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. 175 మీకే వచ్చేటప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. సార్ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు, ఈ గన్నవరం అందరికీ ఇస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి బలమైన వంశీ మీద వ్యతిరేకంగా వస్తున్నారు, మీ మీద ప్రేమ మీద వస్తున్నారు. అది మీరు అడగాల్సింది ప్రజల్ని. చేరికలు వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు, మీ ముందే ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా వచ్చారు. వాళ్ళని అడిగితే వాళ్ళు మీరు స్పష్టమైన సమాధానం చెబుతారు. ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు అనేది సుస్పష్టం. కేసీఆర్ కూడా బ్రహ్మాండంగా పరిపాలించాడు. అలా అంత వరస్ట్గా
ఓడిపోయే పరిస్థితుల్లో కేసీఆర్ పరిపాలించిన కారణం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీ ఎక్స్పోర్ట్ 2,51,000 కోట్లు పెంచాడు. 90 కోట్లు ఉన్న ఐటీని. ఆ 2,51,000 కోట్లు ఈ హైదరాబాద్ నగరం మీద వచ్చే ఆదాయంతో కేసీఆర్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని ఎక్కడ అభివృద్ధిని ఆపకుండా సంక్షేమం వేస్తే అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాడు. సంక్షేమ పథకాలు అంటే ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ₹2 పథకం ఇవాళ 42 సంవత్సరాల తర్వాత కూడా రూపాయికి ఇస్తున్నారు. అది కూడా తీసే దమ్ము ధైర్యం ఏ ప్రజా పాలకులు ఏ పార్టీ కూడా చేయలేకపోయింది. అలాగే కేసీఆర్కి హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కి పట్టం కట్టారు. హైదరాబాద్ నగరంలో 200 అడుగుల రోడ్లు, 100 రోడ్లు, ఫ్లైఓవర్లు కంటిన్యూ చేశాడు కాబట్టి రాజశేఖర్ గారు లాగానే. కానీ ఇక్కడ అభివృద్ధి పూర్తిగా అటకెక్కించారు. పోలవరం కంప్లీట్గా కనీసం తట్టమట్టి కానీ సిమెంట్ కానీ వేయలేదు అక్కడ. అలాగే అమరావతి పట్టణం దారుణంగా అటు వదిలేసిన పరిస్థితి, గేదలు తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని 3 రాజధానులు అన్నారు, రకరకాలుగా చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ని అప్పులు పాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు 5 రెట్లు ప్రభుత్వ బడ్జెట్ను పెంచాడు 5 సంవత్సరాలు 99కి. ఇప్పుడు కూడా 11 లక్షల కోట్ల అప్పులు చేసి సంక్షేమం చేశారు. మళ్ళీ సంక్షేమం అభివృద్ధి అమలు అవ్వాలంటే చంద్రబాబు గారి పాలన తక్షణ అవసరంగా, ఈ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక అవసరంగా ప్రజలు భావిస్తున్నారు. సంక్షేమం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చి తీరుతుంది. అలాగే ఈ గట్ల మీద, కాలువ గట్ల మీద నీళ్లు తీసేస్తాకి నేను పూర్తిగా వ్యతిరేకం. దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు, తెలుగుదేశం తీసేస్తారు. వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇల్లు కూడా పేకనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో టేక్ మై వర్డ్. అలాగే రాబోయే కాలంలో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం రూరల్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆయన దళిత బంధు 10 లక్షలు కొన్ని కుటుంబాలకు ఇచ్చారు. రైతు బంధు అయితే బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఎకరం అరుగాలం కష్టపడే రైతు సోదరులు ఎకరం ఉన్నడికి ఇచ్చాడు, 50 ఎకరాల ఉన్నడికి ఇచ్చాడు, దొరలకు ఇచ్చాడు, అగ్రవర్ణాలకు ఇచ్చాడు, అణగారిన వర్గాలకు ఇచ్చాడు. కానీ కేసీఆర్ ప్రజలు విశ్వసిస్తున్న రూరల్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కొత్తలను పెట్టినా 50,000, 40,000 మెజార్టీతో ఏ జిల్లాలో గెలిచిన పరిస్థితి. ఖమ్మంగా, నల్గొండ కానీ మీరు ఏ జిల్లా తీసుకున్న ఆదిలాబాద్ కానీ. ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుద్ది. 2 ఎంపీలు ఎన్టీ రామారావు గారికి 89 2 ఎంపీలు మాత్రమే గెలిచారు. కెంబూరు రామ్మోహన్ రావు బొబ్బిల్లో ఒక ఆయన, భూపతిరాజు విజయ్ కుమార్ నర్సాపురంలో 40 మంది ఓడిపోయారు. 94 ఎన్నికలు వచ్చేపాటికి ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ మిగలకుండా పోయింది. అదే పరిస్థితి పునరావృతమని నేను భావిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేద్దామని ప్రయత్నం చేసిన సాధ్యం కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అన్న డౌట్ అయితే ఉంది. ఏం జరుగుతుందో కాలం మనం చెప్పలేం. కానీ ప్రజాస్పందన అలా ఉంది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, రోడ్లు బాగోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు పడిపోయిన ఆస్తులు విలువ పెరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామస్తులు 16,857 ఉంటే అన్ని ఊళ్ళలో అట్ట కోరుకున్నారు. కృష్ణా జిల్లాలో 996 గ్రామాలు ఉన్నాయి. ఈ 996 గ్రామాల ప్రజల ఆస్తులు గణనీయంగా తగ్గిన పరిస్థితి. యువతకు ఉద్యోగ అవకాశాలకు వలస వెళ్ళే పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ పోవాలంటే కూటమి రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లాగా నేను సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టా. అవి ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతా. చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం కొట్టాడుతా, లేకపోతే రాజకీయాల్లో కొనసాగను. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్గా చేస్తా. అలాగే ఏలూరు కాలంలో రామర్పాడు దగ్గర, ఎనికేపాడు దగ్గర, కేసరపాడు దగ్గర, జక్కులెక్కల దగ్గర వంతెన నిర్మాణం చేసి తీరతా. పోలవరం కుడికాలను ఏలుకాలతో అనుసంధానం చేసి 6 కాలం కష్టపడే రైతాంగ సోదరుల కోసం పనిచేసి తీరతా. కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1లో పెట్టి అటు గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీ తెచ్చి నెంబర్ 1 కుప్పంతో మంగళగిరితో పోటీ పడి గన్నవరాన్ని అభివృద్ధి చేసి తీరతా. అలాగే 15,000 మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరతా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా. ప్రభుత్వం వచ్చిన 6 నుంచి 9 మాసాలు ఇద్దామన్నాడు. ఆ వాగ్దానాన్ని ప్రజలకు కూడా చెప్తున్నా. 4వది ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడా. దాంట్లో ఒక ఎంఎన్సీ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెస్తానని చెప్పట్లేదు, తెచ్చి తీరతా. అలాగే చిట్ట చివరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మల్లవల్లి పారిశ్రామికరణ చంద్రబాబు నాయుడు గారు 16.5 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున 12 ఎకరాలు పైబడి 475 మంది ఇండస్ట్రీస్లో కేటాయిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 86 లక్షలకు పెంచిన పరిస్థితి. 52 పరిశ్రమలు ఉంటే 33 నడుస్తున్నాయి. 19 మూతపడినాయి. అశోక్ లేలాండ్ కూడా ఆగిపోయిన పరిస్థితి. దాన్ని రీస్టోర్ చేపిస్తా. రాబోయే కాలంలో 200 కంపెనీలను తెచ్చి ఒక జీవోతో మారుద్దామని చంద్రబాబు గారితో మాట్లాడా. మళ్ళీ 16.5 లక్షలకే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇండస్ట్రీస్ అందరూ. దాన్ని రీస్టోర్ చేస్తాం. రాబోయే కాలంలో 20,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారు. ఈ 6 పథకాలు అమలు చేసి తీరతా. ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర హామీలు తీసుకుని నేను కూడా సూపర్ 6 ప్రకటించాను. అలాగే గన్నవరం ప్రజలు గతవైభవం కోరుకుంటున్నారు. గన్నవరం ప్రజలు సుఖశాంతితో ఉండాలనుకుంటున్నారు. గన్నవరం వ్యాపారస్తులు మంచిగా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు. నేను కొండలు తవ్వటానికి రాలా, కొండలు మాయం చేయడానికి రాలా. 84 పంచాయతీలు మెట్టప్రాంతంగా చెరువులు ఎక్కువ నియోజకవర్గంలో ఆ చెరువులు తవ్వటానికి రాలా. మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా ప్రజా సమస్యలని పరిష్కరిస్తే తప్ప ప్రజలకు సమస్యలు సృష్టించే ప్రసక్తే లేదు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగులుగా వాడే ప్రసక్తి అంతగానో లేదు. వైసీపీ నాయకులకి ఎలా ఉన్నా వైసీపీ కార్యకర్తలకు సుస్పష్టంగా ఈ నియోజకవర్గంలో శ్రేణులకు చెప్పదలుచుకున్నా, మీ మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు బనాయించడం, పొద్దున్నే పోలీస్ స్టేషన్ మీద సాయం దాకా కూర్చోబెట్టడం, మీ పెళ్ళాం పిల్లలు చూసి నాకు అక్కర్లేదు. నేను తెలుగుదేశం వైసీపీ ఇన్ఛార్జ్గా 5 మాసాలు ఉన్నప్పుడు కూడా 700 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చా. ఆ పొలం ఎక్వైరీ చేసిన వాళ్ళ దగ్గర లంచం తీసుకోవాలా, అధికారులు లంచం నా పేరు చెప్పని చెప్పా. అలాగే ఈ నియోజకవర్గంలో నేను చేయాల్సిన మంచి చేశా. అంతే తప్ప
నేను ఎలాంటి అకృత్యాలకి నేను పాల్పడలా. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఒక్కడి మీద కూడా నేను కేసు పెట్టలే 5 మాసాలు ఇన్ఛార్జ్ కొన్నప్పుడు. దానికి తార్కాణం తెలుగుదేశం పార్టీ నన్ను ఫస్ట్ రోజు ఓన్ చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సగం పైన ఖాళీ అయిపోతుంది. ఈ రాబోయే ఎన్నికల్లో మే 13 ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి పట్టం కడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే గన్నవరం నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, పోయినసారి ఎన్నికల్లో, అంత ముందు ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. బాలవర్ధన్ గారు, నారాయణ టైంలో, అలాగే బాలశౌరి గారు నా టైంలో కూడా. రాబోయే కాలంలో ప్రతి నాయకుడు, కార్యకర్త బూత్ దగ్గర బయట ఎంపీ, ఎమ్మెల్యే స్పష్టంగా చూడండి. ఫస్ట్ ఎంపీ గారి ఈవీఎం ఉండాలి, రెండోది ఎమ్మెల్యే ఈవీఎం ఉండాలి. ఫస్ట్ ఎంపీ గారి ఈవీఎంలో గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి బాలశౌరి గారిని పార్లమెంట్కి, రెండో ఈవీఎంలో సైకిల్ గుర్తేసి నన్ను గన్నవరం శాసనసభకు ఎన్నుకోమని మీ మీడియా మిత్రుల ద్వారా నా గన్నవరం నియోజకవర్గ ప్రజల్ని, నా కుటుంబ సభ్యుల్ని కోరుతున్నా. నేను నా బిడ్డకు బట్టలు ఇస్తే గన్నవరం నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ సోదరిమణులకి నా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకు కూడా బట్టలు పెట్టా. నేను మంచి చేతకు రాజకీయాల్లోకి వచ్చా. గన్నవరం దశ మారుస్తా. గన్నవరం నెంబర్ 1 స్థానంలో నిలబడతా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.